ఐపీఎల్ మాయలో పడి టెస్ట్ క్రికెట్ను నాశనం చేసేలా ఉంటున్నాయి బీసీసీఐ నిర్ణయాలు. గత 20 ఏళ్లుగా విదేశాల్లో కూడా వరుసగా భారత్ 2 టెస్ట్ సిరీస్లు ఓడిపోలేదు. కానీ ఇప్పుడు స్వదేశంలోనే వరుసగా రెండోసారి వైట్ వాష్కి గురైంది. దీనికి అంతటికీ కారణం ఐపీఎల్లో పర్ఫామ్ చేసిన ప్లేయర్స్ని టెస్ట్ టీంలోకి తీసుకుంటుండడమే. కానీ రంజీల్లో అదరగొడుతున్న ఓ 6 ప్లేయర్స్ని మాత్రం పట్టించుకోవడం లేదు సెలెక్టర్స్. సర్ఫరాజ్ ఖాన్ 63 ఓవర్స్తో 4863 రన్స్ చేశాడు. బద్రీనాథ్, బాబా ఇంద్రజిత్ 52 ఓవర్స్తో 6000 రన్స్. అభిమన్యు ఈశ్వరన్ 47 ఓవర్స్తో 8136 రన్స్. యష్ రాథోడ్ 61 ఓవర్స్తో 2449 రన్స్. దావ్ షోరే 48 ఓవర్స్తో 5455 రన్స్. నారాయణ్ జగదీశన్ 47 ఓవర్స్తో 3855 రన్స్. వీళ్ళు నిజంగా టెస్ట్ క్రికెట్ కోసమే పుట్టారు. అసలు ఆ యావరేజ్ చూడండి ఎంత గొప్పగా ఉందో. ఐపీఎల్ కంటే ఎక్కువగా డొమెస్టిక్స్లోనే రాణించాలనే పట్టుదల వీరిది. రెడ్ బాల్ క్రికెట్ ఆడడంలో వీరికి వీరే సాటి. 2 రోజులు క్రీజ్లో నిలకడగా ఆడే సత్తా ఉన్న ప్లేయర్లు. దరిద్రం ఏంటంటే వీళ్ళందరూ ఐపీఎల్లో అన్సోల్డ్. అందుకే టీమిండియాలో లేరు. ఒక్కసారి ఆలోచించండి, మన సెలెక్టర్స్ ఎలాంటి ప్లేయర్స్ని టీంలోకి తీసుకుంటున్నారు. ఐపీఎల్లో ఆడిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేయాలని చెత్త మైండ్ సెట్ సెలెక్టర్స్దా కోచ్దా అర్థం కావట్లేదు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్స్లో తెలియజేయండి. ఈ ఇన్ఫో నచ్చితే ఒక్క లైక్ కొట్టండి. మరిన్ని స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.